హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ 30 days 30 dishes ఛాలెంజ్లోకి సెకండ్ డేకి అయితే వచ్చేసాం. అయితే ఈ సెకండ్ డే ఏంటంటే మేము మా పొలాల దగ్గరికి వచ్చి ఇప్పి నూడిల్స్ని చేసుకోవాలనేసి అనుకున్నాం. సో దానివల్ల ఈరోజు ఈవినింగ్ 6:30కి బయలుదేరాం. మొత్తం ఇక్కడికి వచ్చేసరికి 7 అయిపోయింది. చూడండి, మొత్తం చీకటి పడిపోయింది. ఒక రింగ్ లైట్ని తీసుకొని అయితే మేము ఇక్కడికి వచ్చేసాం. ఇదిగోండి, ఒక చిన్న పొయ్యిని కూడా ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాం. అరే లేరా, అయిపోతుంది. అది వంట కూడా స్టార్ట్ చేసేసాం. అరే ఫాస్ట్గా అయ్యో, మాడిపోయింది కదా ఇది పపాలి. ఇది అయిపోయింది కదా, ఎక్కువసేపు అయిపోయింది కదా. దానివల్ల ఏమేమి వేస్తున్నావురా చెప్పరా? ఏంటంటారు అవి? ఆయిల్, ఉల్లిపాయలు, గట్టిగా ఆయిల్, ఉల్లిపాయలు, టమాటాలు వేస్తున్నాం రా. ఆయిల్, ఉల్లిపాయలు, టమాటాలు వేసారంట గైస్. చూడండి గైస్, మొత్తానికి వేపుతున్నాడు మనోడు. చాలా ఫ్రెష్గా. బాబు కుక్కు అంతా మంచిగా చెయ్యి గురు, లేకపోతే మేము దెబ్బ అయిపోతాం. అరే ఆ రింగ్ లైట్ కొద్దిగా తేరా, వెనక్కి తెచ్చి పెట్టరా. అది చూడండి గాయస్, మొత్తం క్లారిటీగా వస్తుంది కదా. మనోడు ఆయిల్, ఉల్లిపాయలు, టమాటాలు, మిరపకాయలు వేసాడంట. మరి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాడు. ఏమైందో కానీ బాబు, నువ్వు కొద్దిగా సరిగ్గా వండుగురు. వండుతాం లే గురు, నువ్వు బుర్ర తినకు మాకు. చూడండి గాయస్, మన ఇప్పి నూడిల్స్ గడు ఎలా ఉన్నాడు. గుండె నా కొడుకు కర్రలు ఇరుస్తున్నాడు. చూడండి గాయస్. అరే గుండె నా కొడుకు ఏదో మాట్లాడరా. ఏంటి నూడిల్స్ తింటాం ఈరోజు. ఆతులు తిను. ఆతులు బూతి మాటలేంట్రా. ఆతులు అంటే బూతి మాటలు కాదురా ఎదవా. బూతి మాటలు కాదురా, బూతి మాటలు కాదు. ఆతులు అంటే ఆతులు మీన్స్ ఆకులు. బాబు వంట పుట్టు గారు, కొద్దిగా చూసి ఏదైనా మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. ఓకేనండి, అలాగ మాట్లాడమనండి. ఏదో చిన్న కామెడీ చేయమనండి. కామెడీ చేయరా గాయస్. చూడండి గాయస్, మొత్తానికి తాలింపు పెడుతున్నాడు మన వంటపుట్టు. ఈ వంటపుట్టు పేరు వచ్చి ధరణి కుమార్. ఇతని నెంబర్ వచ్చి 939152787090. ఎవరైనా మీ పెళ్లి ఫంక్షన్స్ కానీ, మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానీ, గృహ ప్రవేశాల ఫంక్షన్స్ కానీ, ఇది ఫంక్షన్, అలాంటి ఫంక్షన్స్ ఏమైనా మీకు ఉంటే, వంట ఫుడ్స్ కావాలని అనుకుంటే నేను ఇప్పుడు చెప్పిన నెంబర్కి కాల్ చేయండి. మన చెఫ్ 7 years ఎక్స్పీరియన్స్ అంట యువ డిఫెన్స్ అకాడమీలోన. అక్కడ ఉండే హాస్టల్ విద్యార్థులందరికీ ఇతనే వండి పెట్టేవాడంట. బాబు గంట తిప్పడం కాదు, చక్కగా వండపోయామనుకో గుత్తాబాగాలు కొడతాం మేము. గుత్తాబాగాలు బాబు, కర్రలు సెట్ చేసావంటే ఆ కర్రలు అయిపోతే వెంటనే మనము ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. గాయస్ చూడండి గాయస్, మొత్తానికి ఈ సెకండ్ డే ఇప్పి నూడిల్స్ చేసుకోవడానికి అయితే వచ్చాం. మన సరుకులు చూపించాం సార్ మా వాళ్ళకి. సరుకులు చూడండి గాయస్, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. ముగ్గురం కాబట్టి ఒక 2 liters వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. అండ్ అంతేకాకుండా ఒక 2 plates తెచ్చుకున్నాం తినడానికి. 3 plates తెచ్చుకున్నాం. వీటిల్లో ఇప్పి నూడిల్స్ వేసుకొని తినడానికి. ఒక చాకు తెచ్చుకున్నాం, ఆయిల్, నెక్స్ట్ 6 ఇప్పి నూడిల్స్ ప్యాకెట్స్. ఈ 2 వైట్ పేపర్స్తో ఉన్నాయి చూడండి. ఇవేమో కారము, ఉప్పు అన్నమాట. మొత్తానికి పెద్ద సెగ పెట్టేశారా. మొత్తం బాగా మాడిపోద్దేమో రా. చూడండి రా బాబు, కొద్దిగా పెంచు. మీరు ఎలా అనేసి అంటే చెయ్యాలా వంట, చాలా కలర్ఫుల్గా చెయ్యాలా. ఓకే, కలర్ఫుల్గా అంటే హోలీ చెయ్యాలి. హోలీ చేయకరా బాబు. ఎలా అన్నీ ఎలా మింగిడి తెలియతాట్లేనురా. ఒక్కటి కూడా పనికి వచ్చింది లేదు. సరదా కాలు కాలిపోయి అంతే. సరదా గిరదా వదిలిపోద్ది. మరి అది ఏట్రా, ఎంత చెప్తావరా? ఒరే ఆడియన్స్ కి కనబడకుంటుంది కదా, లేదు టేస్ట్ చూస్తారా ఏటి చూస్తారా అని అంత నీకు వచ్చినాడు, నీకు నచ్చినట్టు చేసిరా. మంచిగా చెయ్యరా, మంచిగా చెయ్యాలరా వంట అనేది. చూపించరా, నేను కూడా ఇక్కడ సార్. వాట్ హ్యాపెన్ సార్? చెప్ సార్ వాట్ హ్యాపెన్ సార్? డ్రింక్ కావాలట అడిగి. ఏం కావాలి? నీకు తూపెడతాను రా బాబు, నీకు తూపెడతాను. ఎందుకు తూపెడతాను? మొత్తానికి మన ఇక్కడ నూడిల్స్ గీడిల్స్ అన్ని ఏ చేస్తున్నారు. అరే పిలవచ్చు కదరా. ఏమేమి వేసారా ఇప్పటి వరకు? ఎదవల్లరా అదేట్రా వేస్తారు. బాగా తయారయ్యారా మీరు. తెలుసు కదా, మేము టిల్లు బ్రోస్. టిల్లు స్క్వేర్ మూవీ చూసారా మీరు? మొన్నే చూసి వచ్చా. స్టోరీ ఏది చెప్పరా? స్టోరీ ఏట్ లేదురా. లిల్లీ ఉంటది, లిల్లీకి లవ్ చేస్తాడు. లిల్లీకి లవ్ చేస్తాడా?
లిల్లీకి లవ్ చేస్తే లిల్లీ ఏటి ఇచ్చింది లేదా టిల్లు మాయకి? నీ లవర్ నీకేటి ఇచ్చింది, ఆడికి అదే ఇచ్చింది. నాకు లవర్ లేదురా బాబు. అలాంటి అబద్ధాలు వద్దు. అలాంటి అబద్ధాలు వద్దు. నిజంగా మా టిల్లు బ్రో గైస్ చూడండి గైస్, మొత్తానికి ఎర్రగా రగతంలా ఉందన్నమాట మొత్తానికి నూడిల్స్. అదే పొడుచుకోండి రే, పొడుచుకోండి ఇప్పుడు పొడుచుకోండి రా, లేండి రే పొడుచుకోండి రా. అబ్బాబ్బాబ్బా అక్కడే పెట్టాలి రాడికి. ఉన్నది కూడా కాలిపోతే, అక్కడ పెడితే తెలుస్తుంది మాకు అంతనా కానీ. ఉన్నది కూడా కాలిపోతే భలేగా ఉంటుంది ఆడికి. ఉన్నది కూడా కాలిపోతుంది, ముందే కాలిపోయిందిరా. అదే ఇక్కడికి వచ్చి మాట్లాడరా. మనం ఇది మైక్ తేలేదు, ఈ ఫోన్ క్యాప్చర్ చేయలేదు. ముందు కాలిపోయింది అంటున్నావు కదా, ఇప్పుడు ఏంటి ముందు ఏంటి నాకు కాలిపోయింది? ముందు కాలిపోలేదేట్రా ఏంటి కాలిపోయింది? తమ్ముడు కాలిపోలేదా? తమ్ముడు మంచిగా దిట్టంగా ఉన్నాడు. ఊరు అలా పాట పాడరా. వాళ్ళమ్మ సలుపు, వాళ్ళమ్మ నొప్పి, వాళ్ళమ్మ సలుపు సలుపు సలుపు, నొప్పి నొప్పి నొప్పి. గ్యాస్ మొత్తానికి మా నూడిల్స్ అయితే అయిపోతుంది. అరే ఏట్రా ఇంకెప్పుడు అవుతుంది ఇది? ఏట్రా ఇంత తగ్గేట్రా? ఊరు తగిలిపడిపోయినట్టు ఇదేట్రీ ఎగ్గి. ఆగండి, చేయకండి మీరు. ఈడు పెద్ద ఎదవండి, ఈడు పెద్ద ఎంత పెద్ద ఎదవంతే సెట్టును చూసి కొట్టుకున్నాడు ఈడు. సెట్టును చూసి కొట్టుకుంటాం మేము. సెట్టు కొద్దిగా అందంగా సేపులతో కనబడ్డదంతా ఆ సెట్టును చూసి కూడా కొట్టుకుంటాడు ఎదవగాడు. నవ్వండి అందరు నవ్వండి. డాన్స్ ఈడు ఎందుకు వస్తాడో తెలదు. ఇంటి దగ్గర మాత్రం పదండ్రా బాబు అనేసి తెగ మింగేస్తాడు. చెప్పురా ఏంటి నీ బాధ ఏంటి చెప్పు. ఎదవలని మమ్మల్ని అంటారా? ఓకేరా, ఎదవలని పదాన్ని మమ్మల్ని చూసే మా ఇద్దరిని చూసే కనిపెట్టారు. ఓకేరా అది ఓకేరా. అయిపోయిందిరా. అరే సాల్ట్ వేయండిరా, సాల్ట్ చూద్దాం వేయండిరా, సాల్ట్ చూద్దాం. అరే సాల్ట్ చూద్దాం వేయండిరా నా చెయ్యిలోనా. అరే ఎదవల్లారా సాల్ట్ చూద్దాం వేయండిరా సాల్ట్. గ్యాస్ మొత్తానికి వేసారు గ్యాస్. ఇదేట్రీ ఇది ఏట్లో నీరులాగా ఉన్నది. ఏట్లో నీటిలోనే ఉప్పు కారం ఎత్తది ఎలాగుంటుందో అలాగున్నదనమాట. వాళ్ళమ్మ నొప్పి, వాళ్ళమ్మ సల్లిపు, వాళ్ళమ్మ సల్లిపు, నొప్పి నొప్పి నొప్పి. మరి బాబు విచిత్రంగా బిహేవ్ చేయకండి ఇక్కడికి వచ్చి. అరే ఏట్రా వేస్తున్నావు చెప్పరా. ఎక్కువ వేసేకండి రూపు బాగుందిలేండి. ఇంకేట రైకు నాకు ఇది ఏటో నొప్పిలాగే ఉన్నది ఇది చూస్తుంటే. వాళ్ళమ్మ నొప్పి. ఇది తినేసిన తర్వాత ఈ రోజు 4 గంటలు పట్టుకోగలవరా నాయన మనకి. అదే పట్టవరా బాబు. మోషన్స్ చూడండి గాయ్స్, ఈడు మోషన్స్ అనే పదాన్ని వాడితే ఈడు ఎంతలా నవ్వుతున్నాడు. వీడికి మోషన్స్ అవ్వగల. ఇలా తిరుగు. వీడికి ఒక రోజు గట్టిగా బ్లడ్ మోషన్స్ అయితే ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది. ఇలాంటి వాడికి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపించాలి. గాయస్ వీడికి మొన్న లూజ్ మోషన్స్ అయ్యాయి గాయస్. ఆ లూజ్ మోషన్స్ కి మనోడు గాలి తీసిన ట్యూబ్ లో అయిపోయాడు గాయస్. ఒక దెబ్బకి చాలా లూజ్ అయిపోయాడు అనమాట. హెవీ అయిపోయింది ఆ రోజు. వాళ్ళమ్మ నొప్పి, వాళ్ళమ్మ సలుపు, వాళ్ళమ్మ నొప్పి నొప్పి నొప్పి, వాళ్ళమ్మ సలుపు 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 సలుపు. గాయస్ ఇలాంటి ఈ న్యూడిల్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు తినేద్దాం. అయిందిరా లేదురా ఓరే ఎదవా కొంచెం నీరున్నది భయ్యా. అయిపోయింది లేరా. చూపించరు ఒకసారి మన నూడిల్స్ ఎలా. ఒరే ఎదవా హోటల్లెట్టు నువ్వు హోటల్లెట్టు. సెన్స్లేని నా కొడుకులే నాతో వస్తారు గాయస్. ఎదవలు గాయస్ లొట్టెట్రా గాయస్. మొత్తానికి మన నూడిల్స్ అయితే అయిపోవస్తుంది. ది బెస్ట్ నూడిల్స్ ఇన్ ది 2024 నాట్ 2024. ది బెస్ట్ నూడిల్స్ ఇన్ ది వరల్డ్ ఇప్పి నూడిల్స్. అరే ఈ నూడిల్స్ ఇప్పి ఈ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పినోళ్ళు వాళ్ళకి ఇప్పినోళ్ళు కదా, ఇప్పినోళ్ళు రా. అయితే వాళ్ళు తింటే వాళ్ళకి కూడా ఒక చిన్న డౌట్ రావాలన్నట్టు. ఇప్పుడు అమ్మ మేము చేసి నూడిల్సేనా, మా కంపెనీ నూడిల్సేనా ఇంత బాగుంటాయా, ఇప్పుడు అమ్మ మాకు కూడా తెలియదురా బాబు అనేసి ఆ డౌట్ రావాలన్నమాట. వాళ్ళకి నాయన నేను కాలిపోగలను రా. కాలిపోతే దరిద్రం మొదలుపోతాయి అన్నమాట ఇంటి దగ్గర. అరే బూత్ మాట ఫ్రాడ్ లాంగ్వేజ్ ఇన్ నాట్ అవైలబుల్ అవర్ కంట్రీయా? నాట్ అవైలబుల్ అవర్ కంట్రీ కాదురా. వాళ్ళమ్మ నొప్పి, వాళ్ళమ్మ సల్లిపు. నేను వేస్తాను లేరా గాయస్. ఇదిగోండి గాయస్, ఇది ఇప్పి నూడిల్స్లో వచ్చే మనకి ఇదన్నమాట. ఇప్పి అది
ఇప్పి నూడిల్స్లో వచ్చే ఇప్పి అనమాట. ఇప్పి నూల్ కంపెనీలో తయారు చేస్తారు ఇవి ఎక్కువగా. ఇవేంటంటే ఇవి వద్దులేరా వేసాను రా, నాకు ఇంగ్లీష్ రాదు, అవి కనబడవు, మొదలే గుడ్డుని నేను బాగా వేస్తున్నాం గాయస్. గాయస్ పొడ్లు వేసాము గాయస్, అయిపోయిందారా గాయస్. మొత్తానికి మనం వేసాం గాయస్, వెరైటీలు వేసాం గాయస్ మొత్తానికి. చూడండి గాయస్ నిప్పులు ఎంత ఎర్రగా ఉన్నాయో. ఓకే 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 లేండి గాయస్, ఇప్పుడు తినేద్దాం. ఒక్క సిటం వీడియో ఆపుతాం గాయస్, నెక్స్ట్ మళ్ళీ తినే టైంలో కలుద్దాం. తీరా గాయస్, మొత్తానికి తినేయడానికి అయితే వచ్చేసాం గాయస్. అరే అందరూ చూడండి రా. ఓకే ఓకే గాయస్, మొత్తానికి న్యూడిల్స్ అయితే అయింది గాయస్. ఏం కాదులేరా, ఏం కాదా గాయస్. మొత్తానికి న్యూడిల్స్ అయితే అయిపోయింది గాయస్. ఇదిగోండి గాయస్, చాలా టేస్టీ న్యూడిల్స్ అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చూసారు కదా, చాలా బాగుంది. ఎలా ఉందో చూడాలి. ఇంకా నాకు తెలిసి తిన్న తర్వాత లూజ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్, ఇంకా ఏం మోషన్స్, టైట్ మోషన్స్ అన్ని మోషన్స్ అయిపోతాయి గాయస్. నాకు అర్థం, ఎందుకంటే చఫ్ ఈడు కదా, ఈడికి కుకింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి సర్టిఫికేట్ కూడా లేదు. మనం మొన్న పాయసం చేసామంటే నా దగ్గర కుకింగ్ లో మాస్టర్స్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ సర్టిఫికేట్, బిఏ సర్టిఫికేట్, ఆస్కర్ సర్టిఫికేట్ అన్ని వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు ఈ పాయసం అంటున్నాం, పాయసం లాగే ఉందిలే. మొన్న మనం సేమియా చేసినట్టే ఉంది అది. ఈ నూడిల్స్ కోసం సేమియా తెచ్చుకొని ఇవన్నీ కారం గీరం వేసుకుంటే అదే బాగుంటుంది ఏటో. అయినా గాయస్ మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి గాయస్, ఎందుకంటే మనం చాలా మాట్లాడాలి. లేదురా, మాకు నువ్వే తినేస్తున్నావు. పెట్టుకోండి రా, ఎవరికి నచ్చినంత పెట్టుకోండి. లేదురా, బాగుందిరా మాకురా మరి ఉంది గాయస్. ఏదో ఓకే. ఇప్పుడు ఎలా ఉందంటే ఇది కారం ఎక్కువ వేసి తెంగిసారు గాయస్ వీళ్ళు. అక్కడక్కడ కారం ఎక్కువ వేసి తెంగిసారు, అక్కడక్కడ ఫ్రాడ్ లాంగ్వేజ్, బట్లర్ లాంగ్వేజ్ వస్తుంది. ఏం ఫీల్ అవ్వకండి, బట్లర్ అంత అది వల్గర్ లాంగ్వేజ్. తింటారా కొద్దిగా? ఏంటి మీకే తింటారా? తినేనా? కూడా నీకు ఎక్కువ అయిపోయింది, మాకు తక్కువ అయిపోయిందిరా. ఆతులు పీకరు అయితే ఆతులు పీకమనండి గాయస్. వీడికి ఆతులు పీకితే అంత మంచిది, కరెక్ట్ కదా. ఇప్పి నూడిల్స్, ఇప్పి నూడిల్స్ ఎన్నిసార్లు ఇప్పినా ఈ నూడిల్స్ చాలా బాగుంటుంది గాయస్. మీరు ఇప్పండి, చాలా బాగున్నాయి. నా మొగ్గలోని జీవితం వీళ్ళు దెంకొస్తారు కదా, దెంకొచ్చేసి మాట్లాడరు, నేను అక్కడనే అరుచుకోవాలి ఎరిపప్పలాగా. మేము మాట్లాడతాం గాయస్. మరి నెక్స్ట్ మరి 30 days అట్లా లేదు గాయస్. సెకండ్ 2 days 2 dishes అంతే. వీళ్ళతో వచ్చి వేస్ట్ ఎదవ నా కొడుకులేదు. మేము మాట్లాడతాం గాయస్. కొంచెం తినరా. ఈడెంగులు తినకు కదని పంది పిగ్గు, నా పిగ్గు దట్ ఎంగులు తింటే చాలా. ఎప్పుడు పందిల్ది కుక్కలదే తింటాడు. ఎప్పుడు కుక్క గాడవు కదా నువ్వు, కుక్క గాడిది నువ్వు తినరా. ఆడితోటి మనకి అది వీడి భాషను చూసి కొద్దిగా బాధపడకండి గాయస్ మీరు. నువ్వు తినరా. దెయ్యాలు కదా ఇంకా పలకో. ఈరోజు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాం మేము. నువ్వు వచ్చావా? ఏ జాబ్ రా? మట్టి పని రా. ఉపాధి పని గాయస్. ఉపాధి పని గాయస్. ఉపాధి పనికి వెళ్తున్నారు గాయస్ వీళ్ళు. గవర్నమెంట్ జాబ్ తెల్లవారి సాయంత్రం. ఉపాధి పనిలో చాలా కష్టం ఉంటుంది గాయస్. ఎందుకంటారా, తెల్లారి 8 గంటలకు వెళ్ళాలి, 8 కాసి 9 వరకు కూర్చోవాలి, మళ్ళీ 9 కాసి 10 వరకు మళ్ళీ కూర్చోవాలి. అంతే. దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్పనా? 8 నుంచి 9 వరకు నార్మల్గా కూర్చుంటారు, 9 నుంచి 10 వరకు సిట్టింగ్. కొంతమంది కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు, పడుకున్న వాళ్ళు పడుకుడిపోతారు కూడా. అలా అలారం పెట్టుకొని పడుకుడిపోతారు. కరెక్ట్గా 10కి లెగుద్దాం అనేసి 10కి లెగుస్తారు. 10కి లెగిసి మళ్ళీ ఒక పావు గంట పని చేస్తారు. 15 minutes ఓన్లీ. 15 minutes అలా కత్తి గిత్తి ఇలా ఊపి ఏదో వచ్చానరా బాబు 250 ఎవరేస్తారా? జగన్ మోడీ, మన మోడీ తాత 250 వేస్తాడు. మనం ఒక పావు గంట అయినా ఊపుకుంటే అదే కత్తి పావు గంట ఊపుకున్నాం అనేసి అంటే తీసుకున్న డబ్బులకి న్యాయం వస్తుంది అనేసి పావు గంట ఊపుతారు. మళ్ళీ అక్కడ కాసి 11 వరకు కూర్చుంటారు. దొంగతో ఊపుతాడు కాసిడు. చూడండి కాసి మింగేస్తున్నాడు అవన్నీ. అలా చేసిన తర్వాత 11 గంటలకు మళ్ళా పని నుంచి బయలుదేరిపోతారు. గాయస్ మీకు అర్థమై ఉంటుంది ఉపాధి పని అంటే. మీ ఊర్లో కూడా చేస్తుంటారు కదా.
మీ కొన్ని ఊర్లో ఉపాధి పని అంటారు, కొన్ని ఊర్లో చెరువు పని అంటారు, కొన్ని ఊర్లో కరువు పని అంటారు. నాది అయిపోయిందిరా, అదేం తినిరా ఇలాగ కప్పు నోట్లు ఎత్తేస్తుంటే బాగుంటది, ఉంటది ఇంకా ఊరుకుంటది. ఇవ్వండిరా కొంచెం, ఎట్లా శనగ నీరు అనుకున్నాడు కదా ఎంతకంటే నూరిపోవడానికి. ఇవ్వండి గాయస్, మీరైనా ఇవ్వండి గాయస్, చూడండి గాయస్ తినేసాను. లేదు గాయస్ ఇవ్వగానే గాయస్ ఎందుకు ఇస్తారు గాయస్ మీరు? కాదు ఎందుకు ఇస్తారు? బాగా తినేసాం గాయస్. ఎలా ఉంది భయ్యా మనం బోరాన్ ఉంటా? బోరాన్ ఉంటాం. సూపర్గా ఉంటాడు భయ్య మా వాడు. బిచ్చలు తెంపాడు, పిచ్చలు రా, పిచ్చలు కాదు, పిచ్చలు తెంపాడు, పిచ్చలు తెంపాడు. పిచ్చలు అనుకుంటే వాళ్ళు పిచ్చలు అనుకుతాయి. సూపర్గా ఉంటాడు భయ్య బాబు. ఈ రాయుడు గీలు తీసి ఆయిల్ ఇప్పని మనకో ముసలోడు వస్తాడు, అగ్గడేస్తాను మన ముగ్గురికి. ఎవడ్రాడు రమ్మనరా, నేను చూసుకుంటా. వచ్చిన తర్వాత మెంగ అయిపోతావు కానీ కొంచెం ఇవ్వండి రా నాకు కూడా. మన కింద ఘోరం దెబ్బలు పడ్డాయి గాయస్. ఇందాక నా ఆది మింగేస్తాడు ఈడ. ఒరే మన తడాక చూపెట్టాం కదా. గాయస్ ఎదవ గాయస్ ఈడు చూసిన తెలుసుగా పంది గాయస్, ఇది పంది. పంది ఇవ్వనోనా? దట్ పంది దిస్ గాయ్ ఇవ్వనోనా? చాలా బాగుందిరా. కొత్త బాలు ఉండాడు. ఈడు మా తమ్ముడు అండి, చాలా బాగుండాడు. ఈడు మా తమ్ముడే, అది మక్కోడండి. మాటలు మనోడు చాలా బాగుండాడు కాబట్టి మనోడికి చిన్న గిఫ్ట్ ఇది. పాంప్లెట్ ఎంత పెట్టింది? గిన్నె ట్రోఫీ ఇస్ గివింగ్ గైస్. ఐఎమ్ ఇంది పెద్ద మనిషి ఇంది. ఎందుకు అనుకోకండి అడని గైస్ చూడండి గైస్, స్మైలీ రా. రేపు ఈనాడు, TV9, సాక్షి అన్ని పేపర్లో చూసుకోండి. సెకండ్ పేజ్ లో రైట్ సైడ్ టాప్ లో ఉంటాం మేమేని. నిజంగా వచ్చేస్తే నిజంగా వస్తుంది. మంచం కింద ముగ్గురు, యు నోనా దట్ టైటిల్ తో అవరు చీకటి గదిలో చితగొట్టదు రాదురా. నాకు మాటలు ఫాస్ట్. ఈడు మా తమ్ముడు కాళ్ళు రెగరేసుకొని చెప్తాను చూడండి. వంట ఉండాడు, దొల్ల కొట్టేస్తాడు. ఈడు వేస్ట్. ఈ చెత్తన కొడుకు తెలియని విషయం ఏంటంటే ఈ చెత్తన కొడుకు తెలియని విషయం ఏంటంటే కాళ్ళు దగ్గర వేసుకోవాల్సింది ఈడి కాళ్ళ కదా. ఆడి కాళ్ళ దగ్గర వేస్తాడు ఏటీడు, తొడకొట్టమంటే ఆడితోడే కొడతాడు ఏటీడు. అంతే, మేమిద్దరం బెదర్స్. మన పంది తెలుసుగా గాయస్, పంది కొత్త బాల ఉంటాడు గాయస్. ఈడు బెల్లం వచ్చి తొయ్యిరా ఇంత ఆడితే తోస్తాడు ఏటీడు. చూడండి గాయస్, ఈడు ఎంత వరక్షణ కొడుకు చూడండి మీరేనే. ఏందిరా అది? ఇక్కడ హాట్ గా ఉంటది అనేసి ఫ్రిడ్జ్ వాటర్ తెచ్చుకున్నాం గాయస్. ఫ్రిడ్జ్ వాటర్ ఇప్పటికీ మాకు నమ్మసక్యం కలగని విషయం ఏంటంటే గాయస్, ఈ రింగ్ లైట్ కి ఛార్జింగ్ పెట్టి 2 days అవుతుంది. సగం ఆడిసాము ఆల్రెడీ, సగంకి ఎక్కువ ఆడిసాం కానీ 2 hours అవుతుంది. ఇంకా మాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. దీనికి ఒకసారి దండం పెట్టాలి, 2 చేతులు కలపలేం కానీ దండం పెట్టాలి దీనికి. నాకైతే దీని మీద అస్సలు నమ్మకం లేదు. ఇది ఒక 1/2 hour వస్తుంది కదా, మనం 1/2 hour లో చేయకపోతే మొక్క ఉడిచిపోతాం అనుకున్నాను కానీ ఇది ఉడిపించలేదు మనకి. మొక్క చాలా బాగా వచ్చింది. డిజిటెక్ రింగ్ లైట్ గైస్, మొత్తానికి డిజిటెక్ రింగ్ లైట్ గైస్ విత్ బ్యాటరీస్ తో సహా మనకి అది 5500 ఎంతో ప్లస్ పడ్డది. ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మనకి ఇంకా ఆల్రెడీ 2 ఛానల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, లక్ష్మణ ఇన్ఫో కింగ్డమ్ అండ్ మన కామెంట్స్. ఈ 2 ఛానల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది మనమే. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఆ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కామెంట్స్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. అండ్ లక్ష్మణ ఇన్ఫో కింగ్డమ్ యూట్యూబ్ ఛానల్లో ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ 2 ఛానల్స్ కూడా బాగానే రన్ అవుతున్నాయి. దీన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఓకేనా? ఈ గిన్నెలన్నింటినీ కడిగేసి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? దిస్ ఈజ్ లక్ష్మణ్ సైనింగ్ అవుట్. జై హింద్. సారీ గాయస్, ఎంగిల్ చెయ్యా. ఓకే గాయస్, బాయ్ గాయస్, లవ్ యూ గాయస్, స్వీట్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ గాయస్, గుడ్ నైట్ గాయస్. మీరు పడుకోండి గాయస్, మంచం మీద కక్కండి గాయస్, మల్లెపూలు పెట్టుకోండి గాయస్, కుత్తావగలు కొట్టండి గాయస్. గాయస్ మొత్తానికి తినేసాం గాయస్, కానీ ప్లేట్లు అయితే ఎండిపోతున్నాయి. ఇదిగోండి, మొన్న ఇక్కడ పాయసం గిన్నెలు కడగడానికి వచ్చాం కదా పొలాల దగ్గరికి, ఆ ప్లేస్కి అయితే వచ్చాము. మేము వండిన ప్లేస్ నుంచి ఇక్కడికి మొత్తం 1/2 kilometer ఉంటుందేమో.
అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని వచ్చాము. ఈ చీకటి పూట ఒక రింగ్ లైట్ తీసుకొని అయితే ఆ రింగ్ లైట్ మన దగ్గర నుంచి రింగ్ లైట్ తీసుకొని అయితే ఇక్కడ వరకు వచ్చేసాము. పాములు ఇవన్నీ ఉంటాయని భయం వేసింది, కానీ ఈ గిన్నెలు కడగకుండా తీసుకెళ్తే మా ఇంటోళ్ళు మింగి వదిలేస్తారని ములగారులు ఇరిచేసి చింతకారులు ఇరిచేసి సీపురు గట్లన్నీ సంతకు తీసుకెళ్ళిపోయి పచ్చి కొడేస్తారనేసి మేమైతే ఇవి కడుగుదామనేసి వచ్చేసాము. కానీ పొలాల్లో వాటర్ లేవు, ఇది చాలా రోజులు అవుతుంది, వర్షాలు పడట్లేదు. వర్షాలు పడకపోవడమే కాకుండా ఎండలు కూడా విపరీతమైన ఎండలు ఎట్టేస్తున్నాయి. 40 degrees 45 degrees ఇదేం ఎండలు రా బాబు, ఇలాంటి ఎండలు ఎట్టేస్తున్నాయి. సో దానివల్ల ఈ పొలాలు కూడా ఎండిపోయాయి. సో ఇక్కడికి వచ్చాం కానీ వాటర్ లేవు, మరి ఏం చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. కానీ కడగాల మధ్యలో ఇంకెక్కడైనా వాటర్ ఉంటే వాటర్తోనో లేకపోతే ముగ్గురము సుసుపోజ్ అయినా అవన్నీ ఇందులో నింపేసి చక్కగా క్లీన్ చేసి అది చేయడము ఏదో చేయాలో. మొత్తానికి మా బాధ మేము పడతాం గాయస్. సో మొత్తానికి ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనుండే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసేసి అండ్ మన లక్ష్మణ ఇన్ఫో కింగ్డమ్ అండ్ మన కామెంట్స్ ఈ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటిల్లో కూడా ది బెస్ట్ కంటెంట్ వస్తుంది, దానికి నేను హామీ ఇస్తున్నా. సో ఈ 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేశారనేసి అంటే రోజు మన వీడియోస్ ఈ ఛానల్ నుంచి కానీ ఆ 2 ఛానల్స్ నుంచి కానీ ఏదో ఒక ఛానల్స్ నుంచి వీడియో వస్తుంది. మీకు మీరు మాత్రం బాగా ఎంటర్టైన్ అవుతారు. ఇది మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది. దిస్ ఈజ్ లక్ష్మణ్, దిస్ ఈజ్ యాదగిరి, సైనింగ్ అవుట్. జై హింద్.